మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి అండ్ కమెంట్స్ కూడా చేయండి. మరిన్ని న్యూ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సన్షైన్ గ్లోబల్ నెట్వర్క్స్ కోడూరు రాజశేఖర్ గారు. చరిత్రలో ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్ హిస్టరీలో 60,048 సెన్సెక్స్ హైయెస్ట్ అయింది ఫ్రైడే మార్కెట్ అనమాట. కాబట్టి చరిత్రలో ఇంత విధంగా 60,000 అనేది సెన్సెక్స్ రావడము బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అసలు రికార్డ్ అనమాట. అర్థమైనా? కాబట్టి మంచి అంత మామూలుగా చరిత్ర సృష్టించి 60,000 మరో కీలకమైన మైలురాయిని దాటింది సూచి. ఈ వారం మొత్తానికి సెన్సెక్స్ వచ్చి 1032 పాయింట్స్ పెరిగింది, అంటే 1.71% పెరిగింది. నిఫ్టీ వచ్చి 768 పాయింట్స్ పెరిగింది, 1.32% లాభపడ్డాయి. కాబట్టి సెన్సెక్స్ నిఫ్టీ భారీ స్థాయిలో సూచీలు గరిష్ట స్థాయికి చరిత్ర సృష్టించాయి. అది జనవరిలో తొలిసారి 50,000 మైలురాయిని క్రాస్ చేసింది. జనవరిలో 50,000 సెన్సెక్స్ మైల్ స్టోన్ను క్రాస్ చేసింది. కాబట్టి 8 నెలల్లో 8 మంత్స్లో 60,000 మైలురాయిని దాటింది. 60,000 క్రాస్ చేయడానికి 50,000 60,000 క్రాస్ చేయడానికి 8 మంత్స్ తీసుకుంది. కాబట్టి ఇంత విధంగా చరిత్రలో సెన్సెక్స్ స్టాక్ మార్కెట్లో పెరిగింది లేనే లేదు. అంత విధంగా పెరిగింది. 31 ఇయర్స్లో 1K to 60K వచ్చింది. 31 సంవత్సరాల్లో సెన్సెక్స్ 1000 పాయింట్ల నుంచి 60,000 పాయింట్ల వరకు వచ్చింది. కాబట్టి 1K to 30Kకు 25 ఇయర్స్ పట్టింది. సెన్సెక్స్ 1000 పాయింట్స్ నుంచి 30,000 పాయింట్స్ రావడానికి 25 ఇయర్స్ పట్టింది. 25 ఇయర్స్ పట్టింది. 1990లో 1000 పాయింట్స్ ఉండేది. 1990లో సెన్సెక్స్ ఓన్లీ 1000 పాయింట్స్ ఉండేది. 31 ఇయర్స్కి 60,000 అయింది. 31 ఇయర్స్కి హౌ మెనీ టైమ్స్? 60 టైమ్స్ అయింది. 60 టైమ్స్ అయింది. 2015 మార్చ్ 4న 30,000 సెన్సెక్స్ క్రాస్ అయింది. 2015 మార్చి 4వ తారీఖున 30,000 క్రాస్ అయింది. 2015లో 30,000 టు 6 ఇయర్స్లో 60,000కి వచ్చింది 21కి. కాబట్టి 90 నుంచి 2015కి ఎంతకాలం పట్టింది మార్కెట్? 6 ఇయర్స్లో అలాగే 30,000 పాయింట్స్ గెయిన్ చేసింది మార్కెట్. ఈ ఏడాది భారత్ ప్రపంచంలోనే అత్యంత హాట్ మార్కెట్గా నిలిచింది. వరల్డ్లోనే ఇండియా టాపెస్ట్ హాట్ మార్కెట్గా నిలిచింది. చైనా, అమెరికా మార్కెట్స్ వెనకబడ్డాయి. భారతీయులు ఎంత తెలివైన వారు అనేది మరోసారి స్పష్టమైంది. యుఎస్ఏ ప్రపంచాన్ని లీడ్ చేస్తాను, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా వెనకబడిపోయి చైనా వెనకబడిపోతే భారత్ నంబర్ 1 స్థానంలో నిలిచింది. అలాగా దూసుకెళ్ళిపోతాం సెన్సెక్స్. 2006 ఫిబ్రవరిలో 10,000 పాయింట్ క్రాస్ చేసింది సెన్సెక్స్. 2007 అక్టోబర్ 29కి 20,000 పాయింట్ క్రాస్ చేసింది. 2015 మార్చ్ 4కి 30,000 క్రాస్ చేసింది. 2019 మే 23కి 40,000 సెన్సెక్స్ క్రాస్ చేసింది. 2020 జనవరి 21కి 50,000 క్రాస్ చేసింది. 2021 సెప్టెంబర్ 24కి ఎస్టర్డే 60,000 క్రాస్ చేసింది. సెన్సెక్స్ 60,000 పాయింట్ క్రాస్ చేసింది. చరిత్రలో సువర్ణ అధ్యాయం, రికార్డుల మీద రికార్డు. ఇంత విధంగా అనూహ్యంగా ఎప్పుడు చరిత్రలో పెరిగింది లేదు. గత ఏడాది 15.77% ప్రాఫిట్ ఇచ్చింది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. లాస్ట్ ఇయర్ 15.77%. ఈ ఇయర్లో ఇప్పటి వరకు 21.57 రిటర్న్స్. 21 పాయింట్ ఇచ్చింది. అంటే సెన్సెక్స్ 10,248 పాయింట్స్ పెరిగింది. నిఫ్టీ 6,018 పాయింట్స్ పెరిగింది. ఈ వారం మార్కెట్ సంపద ఈ వీకే 10 lakhs crores ప్లస్ అయింది. ప్రాఫిట్ స్టాక్ మార్కెట్ ఈ వీక్ మదుపర్ల టోటల్ సంపద 10 lakhs crores 10 లక్షల కోట్లు లాభపడింది. బుల్ ర్యాలీకి కారణాలు ఏంటి? బుల్స్ అంటారు, పెరుగుతుంటే బుల్స్ అంటారు, పడిపోతూ ఉంటే బేర్స్ అంటారు. మార్కెట్ పెరుగుతుంది కాబట్టి బుల్ ర్యాలీకి రీజన్స్ ఏంటి? నెంబర్ 1 రీజన్, అంతర్జాతీయ మార్కెట్లో కమ్యూనిటీస్ బూమ్. ఇంటర్నేషనల్ మార్కెట్లో కమ్యూనిటీస్ అన్నీ బాగా పెరుగుతున్నాయి. అన్నీ
స్టీలు, సిమెంట్ అనే కమ్యూనిటీస్ ఆల్ పెరుగుతున్నాయి. సెకండ్ పాయింట్, ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ద్రవ్య లభ్యత. వరల్డ్ వైడ్ బాగా గ్రోత్ సాధిస్తున్నాయి. వరల్డ్ వైడ్ ద్రవ్య లభ్యత. థర్డ్ వచ్చి కరోనా టీకా పంపిణీ కార్యక్రమంలో జోరు. కరోనా టీకాలు విపరీతంగా పంపిణీ చేస్తున్నారు. ఇండియా జనాభా 130 crores ప్లస్ అయితే 80 crores ప్లస్ టీకాలు వేసేసుకున్నారు, వ్యాక్సిన్స్ వేసేసుకున్నారు. మోడీ బర్త్డే లాస్ట్ వీక్లో ఒకే రోజు 2.5 crores మందికి వ్యాక్సిన్స్ వేశారు, రికార్డ్ సృష్టించారు. ఇంతకుముందు 1 crore ఎంతో చేశారు, ఇప్పుడు మోడీ బర్త్డేకి 2.5 crores వ్యాక్సిన్స్ వన్ డే. ఇండియా రికార్డు సృష్టించిందన్నమాట. ఆరోగ్యపరంగా జనాలు రెస్పాన్సిబుల్గా. నెంబర్ 1 పాయింట్ వృద్ధి పునరుద్ధరణపై సానుకూల సంకేతాలు. ఈ కరోనా వల్ల 2 yearsగా మార్కెట్ అంతా అస్తవ్యస్తమై అవన్నీ పోయే లోపల ఈ టీకాలు ఎప్పుడైతే వ్యాక్సిన్స్ వేశారో జనాల్లో ధైర్యం వచ్చింది. నేను వ్యాక్సిన్ వేసుకున్నాను అని కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది. దానివల్ల ఇంకా పునరుద్ధరణ సానుకూల సంకేతాలు, అంతా పాజిటివ్ థింకింగ్ వచ్చింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 12,297 పాయింట్స్ పెరిగింది సెన్సెక్స్, అంటే 25.75% పెరిగింది. కరోనా సంక్షోభం దెబ్బకు గత ఏడాది మార్చిలో 8,824 పాయింట్స్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోయింది, అంటే 23% క్షీణించిన సూచి ఆ తర్వాత నెల నుండి క్రమంగా పెరుగుతూ వచ్చింది. గ్రాడ్యువల్లీ పెరుగుతూ వచ్చింది. అసలు ద్వితీయార్థం నెక్స్ట్ హాఫ్ ఇయర్లో లాభాలు దూరందుకొని బుల్ అల్లు పెరగకుండా పరిగెడతా ఉంది. అల్లు పెరగకుండా కంటిన్యూస్గా మార్కెట్ పెరుగుతూనే ఉంది. స్టాక్ మార్కెట్ ఎంత పెరుగుతూ ఉంది, కంటిన్యూస్గా పెరుగుతూ ఉంది. కాబట్టి ముంబై దలాల్ స్ట్రీట్లో రికార్డులో మోత మోగుతోంది. సెన్సెక్స్ చరిత్రలో అత్యధికంగా 60,000 పాయింట్స్ అనేది ఇంతవరకు చరిత్ర సృష్టించింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, విపరీతంగా దానికి సంకేతాలన్నీ, కారణాలన్నీ కూడా చెప్పినాయి కదా. మామూలుగా భారత్లో వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నాయి, బయట వడ్డీ రేట్లు జీరో ఇంట్రెస్ట్ రేట్లు ఉంటాయి, యూరోప్ మార్కెట్స్ కానీ అవన్నీ కూడా. కాబట్టి అక్కడ మనీ అంతా వాళ్ళు ఇండియాకి డంప్ చేస్తారు, వాళ్ళందరూ ఇండియాకి డంప్ చేస్తారు. కాబట్టి జనవరిలో తొలిసారిగా 50,000 క్రాస్ చేసింది సెన్సెక్స్. సెప్టెంబర్ 24 వచ్చేకాడికి 60,000 క్రాస్ చేసింది ముంబై స్టాక్. ప్రతి ఒక్కరూ స్టాక్ మార్కెట్లో నష్టాలు వస్తాయి, మార్కెట్ పడిపోతుంది. చాలామంది రకరకాలుగా అపోహలు, అజ్ఞానాలు. బాగా చదువుకున్న వాళ్ళు, క్వాలిఫైడ్ పీపుల్, మాస్టర్ డిగ్రీస్ చేసిన వాళ్ళు, డాక్టరేట్ చేసిన వాళ్ళు, మహామోహులు, మేధావులు కూడా తెలుసుకోకుండా దీని గురించి అజ్ఞానంతో మాట్లాడడం, జనాలను భయపెట్టడం, నెగిటివ్ న్యూస్ని స్ప్రెడ్ చేయడం, కొన్ని ఛానల్స్ కావచ్చు నెగిటివ్ స్ప్రెడ్ చేయడం, అవన్నీ ఏమవుతుంది. ఇప్పుడు రోజు స్టూడెంట్స్ ఆల్సో దే ఆర్ డూయింగ్ స్టాక్ మార్కెట్. డిమ్యాట్ అకౌంట్లు కోట్లు పెరిగాయి ఈ మధ్య. క్రోర్స్ ఆఫ్ డిమ్యాట్ అకౌంట్స్. మనతో మొబైల్ యాప్ వచ్చేసింది, ఈజీ టు బై, ఈజీ టు సెల్. కాలు కదపకుండా, ఎక్కడికి వెళ్ళకుండా, ఇంట్లో కూర్చొని ఒక ఇంటర్నెట్ ద్వారా, ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా యాప్ వచ్చేసి బయ్యింగ్, సెల్లింగ్, ఎవ్రీథింగ్, లెడ్జర్ బ్యాలెన్స్, హోల్డింగ్స్, ఎవ్రీథింగ్ నెట్లోగా moneycontrol.com నంబర్ ఆఫ్ యాప్స్. డిమ్యాట్ అకౌంట్ కూడా మినిట్స్లో ఓపెన్ చేసుకోవడం, అన్నీ అప్లోడ్ చేయడం, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్, పీడిఎఫ్, ఎవ్రీథింగ్ కాలు కదపకుండా చేసుకో. మిగిలిన అలాగా ఏ పర్చేజ్ చేయాలని చూసుకోవాలి, క్వాలిటీ చూసుకోవాలా, మంచి దగ్గర చూసుకోవాలి, మోసం జరుగుతుంది చూసుకోవాలి. స్టాక్ మార్కెట్ నేషనల్ స్టాక్ చేయండి, దీనికి అక్కర్లేదు. దీంతో క్వాలిటీ చూసుకోవాలి, మళ్ళీ ఉంటుందనే భయాలు అక్కర్లేదు. హ్యాపీగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే క్రమానుగతంగా పెట్టుబడి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సిస్టమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ని నువ్వు పెంచుకోవాలి. క్రమానుగుణంగా చెప్పాక 1,000 రూపీస్ ఒక షేర్ వాల్యూ ఉంది, మీ దగ్గర 1 lakh రూపీస్ మనీ ఉంది, దాన్ని 10 times డివైడ్ చేసుకో. ఒక్కొక్కసారి 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయి. 1,000 రూపీస్ ఉంది, 1,000 రూపీస్ ఇన్వెస్ట్ 950కి వచ్చినప్పుడు ఆ ప్రైస్ అనేది ఒక 10,000 ఇన్వెస్ట్ చేయి. ఇంకా 90,000 ఉంది. 900 వచ్చినప్పుడు ఇంకో 10,000 ఇన్వెస్ట్ చేయి. ఇంకా 80,000 ఉంది. 850కి వచ్చినప్పుడు ఒక 10,000 ఇన్వెస్ట్ చేయి. ఇంకా 70,000 ఉంది. 800కి వచ్చినప్పుడు ఒక 10,000 ఇన్వెస్ట్ చేయి.
ఇంకా అలాగే చేసుకుంటూ ఎవ్రీ 50 రూపీస్ అట్లా డౌన్ ఫాల్ అవుతున్నప్పుడు చేసుకుంటారా? ఎక్కడ పేషెన్స్ ఉండాలి. ఆ ఓర్పుకొని ఇవన్నీ వన్ డేలో జరగవు. దూసుకెళ్తూ ఉంటుంది మార్కెట్. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎవ్రీ ఇయర్ డివిడెండ్స్ వస్తుంటాయి. ఎవ్రీ ఇయర్ మన షేర్ బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తుంటారు. కుములేటివ్ మళ్ళీ అక్కడి నుంచి అలా చేసుకుంటూ పోతూ ఉంటారు. కొన్ని సంవత్సరాలు నీ మనీ అక్కడ ఉంటేనే అది గ్రో అవుతుంది. అంతేగాని అవర్స్, సెకండ్స్లో, డేస్లో, మంత్స్లో ఇంపాసిబుల్. మన అమౌంట్ పెట్టుబడి పెట్టి వాళ్ళకి పెట్టుబడిదారులు మనం. అది ₹10 కావచ్చు, ₹100 కావచ్చు, ₹1000 కావచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. ఇండియాలో నెంబర్ 1 కంపెనీ. వరల్డ్లో టాప్ 5, 10లో ఉంది. నువ్వు ఒక ₹1000 ఒక ₹2000 ₹500 పెట్టి ఒక్క షేర్ కొన్నా నువ్వు షేర్ హోల్డర్, పార్ట్నర్. అంతే. ఎంతనే సార్ పార్ట్నర్. 100 కోట్లు పెట్టిన పార్ట్నర్, 1000 కోట్లు పెట్టిన పార్ట్నర్, 1,00,000 కోట్లు పెట్టిన పార్ట్నర్, ₹2500 పెట్టినా ఎవరే షేర్ హోల్డర్, పార్ట్నర్. రేషియో ఎంత అనేది తర్వాత. కాబట్టి లాభాల్లో పార్ట్నర్, నష్టాల్లో కూడా పార్ట్నర్. లాభాలు ఇస్తే ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెంచుకుంటూ పోతాం. నష్టాలు ఇస్తే కొంతకాలం చూసి బయట ఎగ్జిట్ అయిపోతాం. ప్రతి ఒక్కరూ గుడ్ విల్ లాభాల్లో ఇవ్వడానికి ప్రతి కంపెనీ కూడా వాళ్ళ సర్వే వాళ్ళ కోసం. షేర్ హోల్డర్స్ బాగుంటేనే కంపెనీ బాగుంటుంది. ఇన్వెస్టర్స్ బాగుంటేనే కంపెనీ బాగుంటుంది. పనిచేసే స్టాఫ్ బాగుంటేనే కంపెనీ బాగుంటుంది. కంపెనీ స్టాఫ్ అభివృద్ధి చూసుకోవాలి. ఇన్వెస్టర్స్ అభివృద్ధి చూసుకోవాలి. కస్టమర్స్ అభివృద్ధి చూసుకోవాలి. సెల్ఫిష్ చూసుకున్న కంపెనీ లేదు, మార్కెట్లో నిలబడవు. సెల్ఫిష్ ఫెలోస్ ఎవరు నిలబడరు. మేనేజ్మెంట్ అంటే సెల్ఫిష్గా ఉండకూడదు. సాక్రిఫైజింగ్ ఎవరైతే ఉంటుందో, ఏ మేనేజ్మెంట్ అయితే ఉంటుందో, ఏ పర్సన్ అయితే ఉంటాడో అతను ఎప్పుడు నిత్య సంతృప్తి, సంతోషంగా ఉంటాడు. సెల్ఫిష్గా ఉండే ఏ పర్సన్ అయినా ఎన్ని లక్షల కోట్లు ఉన్నా, ఎంతమంది మార్బలు ఉన్నా, ఎంత హోదాలు ఉన్నా ప్రతి సెకండ్ క్షణం భయపడుతూ బతుకుతూ ఉంటాడు. భయపడుతూ ఏమైనా మైండ్ అంతా వేవరింగ్ మైండ్. ఆ ఫేస్లో గ్లో కూడా ఉండదు. గుండెల్లో ఏముందో కళ్ళలో తెలుస్తున్నట్టు. ఆ భయపడే మనసంతా భయపడుతూ ఉంటే కళ్ళు కూడా అలాగే, ఫేస్ కూడా అలా కనబడుతుంది. సాక్రిఫైసింగ్ నేచర్. 10 మందికి ఉపయోగపడాలి. ఇచ్చుటలో ఉన్న హాయి వేరే ఎచ్చటంలో లేనేటిది. ఇచ్చేటప్పుడు మన చెయ్యి పైన ఉంటుంది, తీసుకునేవాడికి చెయ్యి కింద ఉంటుంది. అది ఎవరైనా కావచ్చు. అది రూపాయి కావచ్చు, ₹10 కావచ్చు, ₹1,00,000 కావచ్చు. సంతృప్తికరంగా జీవించాలి. ఎవరో జీవించగలరు సంతృప్తికరంగా అంటే ఎదుటి వ్యక్తికి ఉపయోగపడేవాళ్ళే. ఎదుటి వ్యక్తిని ఉపయోగించుకున్న వాళ్ళు ఇప్పుడు సంతృప్తిగా ఉండలేరు. తాత్కాలికమైనది, టెంపరీ, పర్మనెంట్ అయితే కాదు, లాంగ్ రన్, ఫర్ ఎవర్. కాబట్టి దాన్ని మార్కెట్లో ఎప్పుడు కూడా మేనేజ్మెంట్ సాక్రిఫైజింగ్ చేసుకొని షేర్ హోల్డర్కి బాగా రిటర్న్స్ పంచితే వాళ్ళు మల్టిపుల్స్ ఆఫ్ మనీ పెడుతూ, మల్టిపుల్ ఆఫ్ పర్సన్స్ని ఎక్కువ మంది తీసుకొస్తూ ఆ కంపెనీని 3 పూలు 6 కాయలు ఉండేటట్టుగా వాళ్ళ బ్లెస్సింగ్స్తో, వాళ్ళ నమ్మకంతో, వాళ్ళ బిలీఫ్తో, వాళ్ళ అభిమానంతో ఆ కంపెనీలు అజరామజంగా నిలుస్తూ ఉంటాయి. కాబట్టి స్టాక్ మార్కెట్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు ఇన్వెస్ట్ చేసుకుంటూ మంత్లీ కావచ్చు, క్వార్టర్లీ కావచ్చు, కొంత సేవింగ్స్ అక్కడ పడేయాలి. 10 to 15 years మార్కెట్లో వదిలేయాలి. వాళ్ళకే రిటర్న్స్ వస్తాయి. హై రిటర్న్స్, హై డివిడెండ్స్, హై బోనస్ షేర్స్ వాళ్ళకే వస్తాయి. ఎవ్రీ ఇయర్ గ్రోత్ వస్తూ ఉంటుంది. ఒక ఎల్కేజీ నుంచి పీజీకి 20 years పడుతుంది. అండ్ 2 hours 20 daysలో రాదు. లాంగ్ టర్మ్, అజరామజం, ఫర్ ఎవర్. మీ రిటైర్మెంట్కి, మీ పుట్టిన బిడ్డలు మెచ్యూరిటీ వచ్చినప్పుడు, ఫర్ ఎడ్యుకేషన్కి, కాబట్టి వాళ్ళ మ్యారేజెస్కి అలా ఇన్వెస్ట్ చేయాలి. గోల్డ్లో, స్టాక్, అసలు రియల్ ఎస్టేట్లో, బ్యాంకులు ఎక్కడ దాని రిటర్న్స్ వస్తాయి. ఎక్కడ రిటర్న్స్ స్టాక్ మార్కెట్ ఎన్నో కంపెనీలు, నంబర్ ఆఫ్ కంపెనీస్. కాబట్టి స్టాక్ మార్కెట్ అంటే హ్యూజ్ గ్రోత్, అన్లిమిటెడ్ గ్రోత్, వండర్స్. ఇన్వెస్టర్స్కి వండర్. ఎప్పుడు 15 to 20 years, మినిమం 10 years స్టాక్ మార్కెట్ రావాల్సింది. మీరు ఎవరైనా సరే మినిమం 10 years మీ డబ్బులు ఇక్కడ ఉంచేటట్టు రండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, టాప్ కంపెనీస్ షేర్ని సెలెక్ట్ చేసుకోండి. మార్కెట్ క్యాపిటలైజేషన్లో టాప్ కంపెనీస్ ఏమున్నాయి? రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి. టాప్ కంపెనీస్ ఓఎన్జీసీ. అలా పెద్ద గవర్నమెంట్ కంపెనీలు కావచ్చు, ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, వాటిని సెలెక్ట్ చేసుకోండి. టాటా క్యాపిటల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, పెద్ద విప్రో,
అలాంటి కంపెనీలని సెలెక్ట్ చేసుకోండి. టాప్ కంపెనీస్ సెలెక్ట్ చేసుకొని సెకండ్. మూడోది సిస్టమాటిక్ ఇన్వెస్ట్ ప్లాన్. కొంత ఇన్వెస్ట్ చేసుకుంటారు. మార్కెట్ పడ్డప్పుడు భారీ పతనంలో స్టాక్ మార్కెట్లో అప్పుడు కొంత ఇన్వెస్ట్ చేయండి. లాభాలు ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయకండి. నష్టాలు దిశగా పయనిస్తుంది, మార్కెట్ బాగా క్రాష్ అయింది అన్నప్పుడు మొత్తం కాదు, కొంత ఇన్వెస్ట్ చేసుకుంటాం. గోల్డ్ కూడా అలాగే మనం కొనుక్కుంటాం. చెప్పండి, ఎక్కువ రేటు పెరిగినప్పుడు ఇంకా మ్యారేజ్లకు వాటి తప్పదన్నప్పుడు కొంత కొంటాం. మామూలుగా అయితే అవసరం లేకున్నా కానీ కొనేది ఎప్పుడు బంగారం బాగా పడిపోయింది, తక్కువ ధర పడిపోయింది, కొంత కొన్నాం. పిల్లల ఫ్యూచర్లో పుట్టినప్పటి నుంచి వాళ్ళ మ్యారేజ్ వచ్చే వరకు లేడీస్ వాళ్ళకి అది చేసి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎవరు చెప్పరు వాళ్ళకి. అలా అనాలిసిస్ పబ్లిక్లో అనుకుంటూ ఉంటే అంతా కొంత కొంటూ ఉంటారు. ఎక్కడ కరెక్ట్ పతనం తెలియదు, ఎక్కడ కరెక్ట్ హైయెస్ట్ మనకు తెలియదు. అందుకని ఇన్వెస్ట్ చేసుకుని యావరేజ్ టోటల్గా ప్రాఫిట్స్. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్తో, ఆర్థిక క్రమశిక్షణతో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పడిపోతుంది గ్యాంబ్లింగ్ అనే వాళ్ళు అజ్ఞానులు, తెలియని వాళ్ళు. తెలుసుకొని తెలుసుకుంటే మాట్లాడుతానంటే తెలియని వాళ్ళే. తెలియని వాళ్ళు మాట్లాడితే వాళ్ళ తెలియనితనం అని జనాలకు తెలిసిపోతుంది. అనాలిసిస్ ఉందా లేదా, ఇవి వర్తబుల్లో కాదా, సబ్జెక్ట్ ఉందా లేదా, నువ్వు మాట్లాడేది కరెక్టా కాదా. లక్షల కోట్ల మార్కెట్ ఇది, లక్షల కోట్ల మార్కెట్. ఒక వారంలో 10 లక్షల కోట్లు ఇన్వెస్టర్ సంపద పెరిగింది. లాస్ట్ ఈ వీక్ ఈ మండే టు ఫ్రైడేలో 10 లక్షల కోట్ల ఇన్వెస్టర్ సంపద పెరిగింది. దీన్ని పెద్దగా హైలైట్ చేయరు. పడిపోయిందంటే అందరూ పడిపోయింది, భయపడిపోతే ఏదో పంపలు మునిగిపోయినట్టు. సేవింగ్స్ని, మీ మిగులు డబ్బుని దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి. లాంగ్ టర్మ్, తన తాకట్టు పెట్టి ఇన్వెస్ట్ చేయకూడదు. ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్, బంగారం మీద పెడతావా, భూమి మీద పెడతావా, స్టాక్ మార్కెట్లో పెడతావా, బ్యాంకులో పెడతావా. స్టాక్ మార్కెట్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, లిక్విడిటీ ఈజీ, సేఫ్టీ ఈజీ, గ్రోత్ ఈజీ. చిన్న మైనస్ ఏంటంటే గ్రోత్ ఒకేసారి పెట్టినప్పుడు పడిపోయిన మార్కెట్ కష్టం. కాబట్టి స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా భారీ స్థాయిలో ఈరోజు సెన్సెక్స్లో పెరిగిపోతున్నాయి. 60తో 1 lakh అవుతుంది సెన్సెక్స్ అని అనాలిసిస్టులు చెప్తున్నారు. టైం బాండింగ్ అది. కానీ భారత ఆర్థిక అభివృద్ధి అలా జరుగుతుంది. ప్రపంచమంతా కరోనాకు విలువెల్లాడేంత చేస్తే వ్యాక్సినేషన్లో హైయెస్ట్ రికార్డ్. వ్యాక్సినేషన్లో 80 crores ప్లస్ వ్యాక్సినేషన్ ఎవ్రీడే లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నారు ఎవ్రీడే కూడా ఇండియాలో. కాబట్టి 100% వ్యాక్సినేట్గా చేయాలని చూస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకుని పల్లెటూరులో తిరుగుతున్నారు. కరోనా వ్యాక్సిన్ వేస్తారన్న కరోనా ఒకప్పుడు క్యూలో నిల్చోవాలి, ఎంతో డబ్బులు లంచాలనే వాళ్ళు ఏమో చెప్తారు. ఈరోజు పిలిచి ఇంటింటికి వెళ్ళి వ్యాక్సిన్ వేస్తారు. టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వ్యాక్సినేషన్ వేసుకుంటే అలో చేస్తున్నారు. ఫారిన్ కంట్రీస్ వల్ల వ్యాక్సినేషన్. 10 రోజులకి రోడ్డు మీద తిరుగుతూ కూడా లైసెన్స్ లేకుండా పట్టుకున్నట్టు, వ్యాక్సిన్ లేకపోతే పట్టుకోరు. ఆధార్ కార్డు కూడా సీజ్ చేస్తారని చెప్తున్నారు. కంపల్సరీ చేస్తున్నారు. ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకుంటేనే మనకు ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది. అవన్నీ చెప్తున్నాను కాబట్టి వ్యాక్సిన్ ఆ మనిషిలో కాన్ఫిడెన్స్ వచ్చేసింది. వ్యాక్సిన్ వేసుకోతే భయపడి ఏమో జరుగుతుందంట. ఆ వ్యాక్సిన్స్ వేసుకునే వల్ల జనాల్లో గవర్నమెంట్ ఫ్రీగా అన్ని కోట్లు ఖర్చు పెట్టి పర్చేజ్ చేసి వ్యాక్సిన్స్ వేసి ఆశా వర్కుల ద్వారా, వాలంటీర్ల ద్వారా, అంతా మెసేజ్ల ద్వారా, రకరకాల వాళ్ళ ద్వారా తెలియచెప్పి పిలిచి వేస్తున్నప్పుడు, రూల్ కంపల్సరీ చేస్తున్నప్పుడు అది వేసుకునే వల్ల నష్టం జరగదు కానీ బెనిఫిట్స్. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఈ విధంగా వృద్ధి చెందడానికి కారణం ప్రపంచవ్యాప్తంగా కూడా భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. భారత్లో పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్ వస్తున్నాయి. ఎందుకు వేస్తారు ఫారిన్ ఇన్వెస్టర్స్? FIIs అంటారు, ఫారిన్ ఇన్స్టిట్యూట్ ఇన్వెస్టర్స్ అంటారు. ఎందుకు పెడతారు పెట్టుబడులు? 1000 కోట్లు తీసుకొచ్చి ఇండియాలో ఎందుకు పెడుతున్నారు? ఇక్కడ రిటర్న్స్ వస్తున్నాయి, లేకపోతే పెట్టరు కదా. వాళ్ళ దేశాల్లో బ్యాంకులు అయినా 0% ఇంట్రెస్ట్లు ఉండవు ఎవరు. ఇండియాలో మనకి ఇంట్రెస్ట్ 6% 5% ఇంట్రెస్ట్లు వస్తాయి, ఇక్కడ ఎవరు. స్టాక్ మనీ రిటర్న్స్ ఆ విధంగా వస్తున్నాయి. స్టాక్ మనీలో 25% రిటర్న్స్ వచ్చాయి. చెప్పండి, ఇప్పటి వరకు ఇంకా 9 months కూడా పూర్తి కాకనే జనవరి నుంచి. అందువల్ల ఆర్థిక వృద్ధి. కాబట్టి మనకు ఇండియాలో యూత్ 50% ఆఫ్ ద పీపుల్ యూత్ అన్నమాట. ఇంకో 20-30 years వరకు కూడా తిరుగులేని శక్తి. కారణం ఏంటంటే ఇండియాలో యూత్ ఎక్కువ. ఫారిన్ కంట్రీస్లో ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఎక్కువ, ఇండియాలో యూత్ ఎక్కువ. యూత్ ఎనర్జీతో పనిచేస్తారు,
ఇమ్యూనిటీ పవర్ ఉంది, ధైర్యంగా ఎదుర్కొంటారు, ఎండకంటారు, వానకెండలో. భారతదేశం అనేది సేవింగ్స్ బాగా చేస్తారు. ఫ్యూచర్ కోసం సేవింగ్ చేయడంలో భారత్ అనేది ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. అమెరికా వాళ్ళంతా మైనస్ సేవింగ్స్, లగ్జరీస్ ఖర్చు పెట్టేస్తారు. పిల్లలు అఫెక్షన్ ఫ్యూచర్ అనేది ఉంది వాళ్ళకి, ఏ రోజుకి ఆ రోజు. ఇండియాలో అలా కాదు, తరాలకు కూడా తినక సేవింగ్స్ చేసి వాస్తులు ఇచ్చి చచ్చిపోతారు హ్యాపీగా, తృప్తి వాళ్ళకి. అంటే సాక్రిఫైసింగ్ నేచర్ ఎక్కువ ఇండియాలో. ఇండియా డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్య దేశం. ఇండియా అంటే ప్రపంచం అంతా ఎందుకు ఇష్టపడతారంటే ఇక్కడ ఏ మతం ఎవరైనా హ్యాపీగా బతకచ్చు. హిందూ కంట్రీ బయట వెళ్తే మనం అసలు హిందూ మనిషిని అసలు అన్ని కండిషన్స్తో బతకాలి. ఎవరు వచ్చినా ఇండియాలో హ్యాపీగా బతకచ్చు. ఎందుకంటే ఇండియా వాళ్ళు సాక్రిఫైసింగ్ లవ్ అండ్ అఫెక్షన్తో ఆదరిస్తారు. కచ్చగట్టే మనస్తత్వాలు కాదు. పాకిస్తాన్ ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఇండియాకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. అంటే డెలివరీ, చిల్డ్రన్స్ ప్రాబ్లమ్స్ ఏదన్నా వచ్చేస్తారు. ఇక్కడ అంత అఫెక్షన్తో, అంత ప్రేమతో ట్రీట్మెంట్ చేస్తాం. అందుకే వాళ్ళకి ఇండియా అంత విధంగా వాళ్ళు లవ్ చేస్తారు ఇండియాని. కారణం ఇండియన్స్ ఆర్ సాక్రిఫైసింగ్ పీపుల్. ఎవరైనా ఇక్కడ హ్యాపీగా ఉంటారు, డిక్టేటర్షిప్ చేయరు, అవన్నీ చేయరు. కాబట్టి అందుకని భారత మార్కెట్, స్టాక్ మార్కెట్ దూసుకెళ్ళిపోతాం. రికార్డుల మీద ఎవరు అంచనాలకు అందట్లేదు. ప్రతి ఒక్కరు పడిపోతుందని చూస్తే పెరుగుతూ బుల్లు ర్యాలీల మీద ర్యాలీలు జరుగుతూనే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మార్చి తర్వాత ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యి 1 year, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 1.5 year దూసుకెళ్ళిపోతాం. 10,000 12,000 పాయింట్స్ పెరగడం అనేది నాకు వండర్స్ క్రియేట్ చేస్తున్నాయి. స్టాక్ మార్కెట్ లక్షల కోట్ల మదుపుల సంపద పెరుగుతానే మనం ఒక్కొక్క కంపెనీకి 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు ఒక్కొక్క కంపెనీ సంపద పెరిగిపోతాం. అంటే 1 రూపీ 2 రూపీస్ కాదు, 1,000 2,000 కాదు, లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు ఒక్క వారంలో ఇన్వెస్టర్స్ ఇన్కమ్ రావడం అనేది హిస్టరీ క్రియేట్ చేస్తున్నాయి, చరిత్ర సృష్టించేస్తున్నాయి, సువర్ణ అధ్యాయాలతో లిచింకే విధంగా చేస్తున్నాయి. కాబట్టి స్టాక్ డిమాట్ అకౌంట్ విపరీతంగా కోట్లు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది, మినిట్స్లో ఓపెన్ అయిపోతుంది. డిజిటల్ మొబైల్ ఒక బంగారు కొనుక్కోవాలంటే అక్కడికి వెళ్ళాలి. అక్కడ మేకింగ్ ఛార్జెస్ అంటాడు, తరుగు అంటాడు, జిఎస్టీ అంటాడు. ఆ క్వాలిటీ అంతా మనకు తెలియదు, రేట్ ఎప్పటికప్పుడు మార్చేస్తుంటారు. ఏం జరుగుతుందో తెలియదు, ఇవన్నీ తీసుకెళ్ళాం మనకేం తెలియదు. కొనుక్కో, మళ్ళీ అమ్మేమనుకో, మళ్ళా తరుగు అంటాడు, మళ్ళా అంటాడు. ఇన్ని రకాలు ఉంటాయి. గ్యారంటీ లేదు, ప్రైస్ అక్కడే ఫిక్స్ అయ్యే గ్యారంటీ లేదు. బ్యాంకులో వేసి నీకు ఈ మనీ ఎక్కడ వచ్చింది అంటాడు. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లు అంటారు. నీకు కావాల్సిన అవసరానికి డబ్బులు ఎవరు, బ్యాంకులు లేపేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ రూల్స్ పెట్టేసింది. 1 lakh ఇన్సూరెన్స్, 1 lakh ఇస్తాను, 1000 కోట్లు వేసుకున్నాం, ఇన్సూరెన్స్ చేసుకున్నాం. అందుకని బ్యాంకులు వేయడానికి భయపడుతున్నారు. బంగారు కొనాలంటే సేఫ్టీ లేదు, లాకర్స్ దొరకవు. లాకర్స్కి మళ్ళీ డబ్బు మంత్లీ ఛార్జెస్ పే చేయాలి. లాకర్ సామాన్యులకి ఎవరు అక్కడ, ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వాళ్ళకే ఇస్తారు. అందరూ ఎక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు, సామాన్యులు ఎవరు ఎక్కడ చేస్తారు? అక్కడ దాచుకోవాలంటే ప్రాబ్లం, థెఫ్ట్ పోతూ ఉంటాయి. ఇంకొచ్చేసి రియల్ ఎస్టేట్ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో కొనుక్కోవాలన్నా ఎక్కడ కొనుక్కోవాలో తెలియదు, హై రేట్స్ పెట్టి అమ్మేస్తారు. మళ్ళీ మన అవసరానికి అమ్ముకుందాం అంటే కొన్న రేటు కూడా రాదు, ఎలా అమ్ముకోవాలో తెలియదు, ఎక్కడ ఉంటుంది వెంచర్ తెలియదు. ఎంతో లాంగ్ డిస్టెన్స్ ఉంటాయి. అక్కడ ఎవరు కూడా కొనేవాళ్ళు అంత దూరం రారు, కంపెనీ అమ్మేస్తుంది. కస్టమర్ అమ్ముకోలేరు, తెలియదు, అమ్ముకోవడం తెలియదు. చాలా ప్లాట్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి. ఎక్కడో కొనేస్తుంటారు వాళ్ళ పేరెంట్స్, ఎక్కడ ప్లాట్ అని తెలియదు, ఎత్తుక్కుంటే ఆడిపోతే తుప్పలు అయిపోయి ఉంటాయి. వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఉండవు. ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ అప్రూవ్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్, కానీ మెయింటెనెన్స్ ఉండదు. వెంచర్స్లో మెయింటెనెన్స్ ఉండదు. చెట్లు పుట్టలు 10 ఏళ్ళకి పెరిగిపోతూ ఉంటాయి. అదొక హెడేక్. ఓన్లీ స్టాక్ మార్కెట్లోనే లిక్విడిటీ, సేఫ్టీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాలు తరాలైనా దాచుకోవచ్చు. డిజిటలైజేషన్ మొబైల్లో కనబడుతూ ఉంటుంది. డిమాట్ అకౌంట్ బ్యాంకు డిమాట్ అకౌంట్. ఒక్క అకౌంట్ బ్యాంక్, నెంబర్ ఆఫ్ అకౌంట్ నుంచి తీసుకోరు. ఓన్లీ ఏ అకౌంట్ రిజిస్టర్ చేస్తావు ఆ అకౌంట్ నుంచి, ఏ మొబైల్ రిజిస్టర్ చేస్తావు ఆ మొబైల్ నుంచి. అంత పక్కాగా ఉంటుంది. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం ఎవ్రీథింగ్, ఎవరైనా సరే లేమ్యాన్ కూడా తెలుసుకోవచ్చు. నువ్వు ట్రాన్సాక్షన్ అంతా మెసేజ్లు వస్తుంది, మెయిల్ వస్తుంది, కాల్ చేసి చెప్తారు. బ్రోకింగ్ సంస్థలు 2 days షేర్ ఉన్న తర్వాత నేషనల్ స్టాక్ నుంచి వెళ్ళిపోతాయి.
తరతరాల్లో అక్కడ షేర్లు ఉంటాయి. జస్ట్ మౌస్ క్లిక్తో కావచ్చు, మొబైల్ క్లిక్తో కావచ్చు, లేదా ఫోన్ కాల్తో కావచ్చు, అమ్మేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. ఏ కల్తీలు ఉండవు, ఏ ఇబ్బందులు ఉండవు, ఏ తరుగులు ఉండవు, ఏ మేకింగ్ ఛార్జెస్ ఉండవు. ఎక్కడ నువ్వు ప్రపంచంలో ఎక్కడున్న మొబైల్, ఎక్కడికి ఏ ఆఫీస్కి వెళ్ళనక్కర్లేదు, ఎత్తుక్కోనక్కర్లేదు, అంత సౌలభ్యం. కాబట్టి కోట్ల మంది ఎందుకు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తాను, చిన్న పిల్లలు కూడా, స్టూడెంట్స్ ఎందుకు పెట్టుకుంటున్నారు, రిటైర్డ్ పర్సన్స్ ఎందుకు స్టాక్ మార్కెట్ చేస్తారు, అందరూ స్టాక్ మార్కెట్. అలా దానికి కారణం లిక్విడిటీ, సేఫ్టీ, సెల్లింగ్ వెరీ ఈజీ స్టాక్ మార్కెట్లోనే. ప్రపంచంలో అమ్మడం సులభమైన పద్ధతి ఒక స్టాక్ మార్కెట్కు మాత్రమే. మౌస్ క్లిక్ లేదా ఫోన్ కాల్ ట్రేడ్ అంత ఈజీగా అజరామజంగా స్టాక్ మార్కెట్లో చేసుకోగలడానికి కారణం ఈ ఫెసిలిటీస్. ఇప్పుడు డిమాట్ అకౌంట్ ఈజీ అయిపోయింది, బ్రోకింగ్ సంస్థలు యాప్లు ఇచ్చేసాయి, ఈజీగా చాలా సులభంగా స్టాక్ మార్కెట్ని చేయగలుగుతున్నారు. దానికి కారణం సిస్టమ్స్ వెరీ గుడ్, ఈజీ టు సెల్, ఈజీ టు బై, ఈజీ టు స్టే. దానివల్ల ఎంతోమంది బిలీఫ్, కస్టమర్ల అభిమానం పొందితేనే, అది వాళ్ళకు సులభమైన పద్ధతులు ఇస్తేనే అప్పుడు దానికి ఆదరణ ఎక్కువ పెరుగుతుంది. అవి ఏమి లేకుంటే చాలా కష్టం అయిపోతుంది. నువ్వు వద్దన్న మార్కెట్కి వస్తారు, నువ్వు చెప్పినా రాదు. కాబట్టి ఇన్ని సౌలభ్యాలు ఉన్నాయి, బంగారకు కానీ భూమికి కానీ అన్ని మైనస్ పాయింట్లు ఉంటాయి. స్టాక్ మార్కెట్ ఒక మైనస్ పాయింటే లేదు. నీ డిసిప్లిన్తో పని, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్తో పని, అడ్డగోలుగా పెట్టేసి పోయిందని అనట్లేదు. తెలుసుకోవాలి పద్ధతులు, సక్సెస్ ఫార్ములా తెలుసుకోవాలి. ఎవరైనా చేసుకో, మీలో అందరూ చేయలేరు. దీనిలో బంగారం కొంటే క్వాలిటీ టెస్ట్ మంచిదా కాదా, ఇది ప్యూరిటీ, నువ్వు అన్ని లెక్కలు వేసుకుని అన్నీ మోసాలు చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో మోసం చేయడానికి లేదు. నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి, నువ్వే కంపెనీ సెలెక్ట్ చేసుకోవచ్చు. భూములు అంతా ఎక్కడ ఉంటుందో వెంచర్ తెలియదు, ఎక్కడ పోవాలో తెలియదు, అది ఎన్నేళ్ళ లోపల తెలియదు, మెయింటెనెన్స్, ఆ ప్లాట్ ఎత్తుకోలేదు, రాయి ఉంటుందే తెలియదు, అన్ని మైనస్లు ఉంటాయి. అమ్ముకొని లేవు. ఆ ప్లాట్ దగ్గర నువ్వు వెళ్ళాలి, చూపించాలి, నువ్వు వెళ్ళాలి, సంతకం పెట్టాలి. ఇక్కడ ఏ సంతకాలు ఏం అక్కర్లేదు, ఏ రిజిస్ట్రార్స్కి అక్కర్లేదు. మొబైల్లో పోతే నీ అకౌంట్లోంచి నువ్వు ఆన్లైన్లో గూగుల్ పేలో, ఫోన్పేలో ఆన్లైన్లో నువ్వు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసి పడిపోతూ ఉంటాయి. అంత డిజిటలైజేషన్ కదపాలం వల్ల ప్రపంచంలో ఎక్కడున్నాను మారుమోను. అది రియల్ ఎస్టేట్ నేను ఒకడికి వచ్చి సైన్ చేయాలి, ఆ ప్లాట్ చూపించాలి, అది సబ్రిజిస్టర్ సంతకం పెట్టాలి, థంబ్ వేయాలి, ఆధార్ కార్డు ఇవ్వాలి, పాన్ కార్డు ఇవ్వాలి. అమ్మాలంటే నువ్వు కంపల్సరీ వచ్చి తీరాలి. స్టాక్ మార్కెట్ అమ్మాలంటే అడిగి రానక్కడ ప్రపంచంలో ఏమో నీ డబ్బు నీ కాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. అంత సౌలభ్యం ఉంది స్టాక్ మార్కెట్లో. కాబట్టి రియల్ ఎస్టేట్లో 200% మైనస్ ఉంది అమ్మడం అనేది. సెల్లింగ్ వెరీ డిఫికల్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. అంటే ప్రపంచంలో కష్టమైందంటే రియల్ ఎస్టేట్లో ప్లాట్ కస్టమర్ అమ్ముకోవడం ప్రపంచంలో అత్యంత కష్టమైంది. ఎంతోమంది అమ్ముకోలేక అవస్థపడుతూ ఉంటారు, తెలియదు. కంపల్సరీ ఏజెంట్ కావాల్సింది అమ్మాలంటే. స్టాక్ మార్కెట్లో ఏ ఏజెంట్ అక్కర్లేదు అమ్మడానికి. నీకు నువ్వే మొబైల్ యాప్లో క్లిక్ కొట్టి నువ్వు అమ్మేసుకోవచ్చు. నువ్వు బంగారం అమ్మాలంటే నువ్వు బంగారు షాప్కి వెళ్ళాలి, ఆ షాప్లో కొనుక్కుంటేనే వాడు తీసుకుంటాడు. పక్క షాప్ అయితే ఇది క్వాలిటీ బాగా అంటాడు. నువ్వు షేర్ మార్కెట్కి ఏ రోడ్డు మీదకి ఏ షాప్కి వెళ్ళనక్కర్లేదు. ఇంట్లో కూర్చొని కాలు కదపకుండా ఇంట్లో కూర్చొని డోర్ తీయకుండా నువ్వు అమ్ముకోవచ్చు షేర్. నువ్వు బంగారాలు అమ్మలు షాప్కి వెళ్ళాలి, నువ్వు ప్లాట్లు అమ్మలు వెళ్ళాలి, ఏజెంట్ పట్టుకోవాలి, సబ్ రిజిస్ట్రార్స్కి వెళ్ళాలి. అమ్మడం అనేది అత్యంత కష్టం రియల్ ఎస్టేట్లో. బంగారం కానీ భూమి కానీ. స్టాక్ మార్కెట్లో నువ్వు ఇంట్లోంచి కదలకుండా ఇంట్లో కూర్చొని నీ డబ్బు నీ కాళ్ళ దగ్గర రప్పించుకోవచ్చు. కాబట్టి రియల్ ఎస్టేట్లో అది జరిగే పని కాదు. నువ్వు వెళ్ళాలి, కంపల్సరీగా వెళ్ళాలి అమ్మాలంటే. నువ్వు ప్రపంచంలో అమెరికాలో ఉన్నా నువ్వు ఇండియాకి వచ్చి సంతకం పెట్టి సబ్ రిజిస్టర్ తంబేసి అవన్నీ వేసిపోవాలి, అమ్ముడుపోతా. అదే స్టాక్ మార్కెట్లో నువ్వు అమ్మడానికి ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, నువ్వేం సబ్మిట్ చేయనక్కర్లేదు, అలా చేసుకోవచ్చు. కాబట్టి అందుకే స్టాక్ మార్కెట్లో ఎవరైనా సరే లిక్విడిటీ సులభంగా అమ్ముకోవచ్చు. ఏ మోసం లేదు, ఏ దగా లేదు, ఏ క్వాలిటీ లెస్ లేదు. నీ చేతుల్లో పని. అమ్ముకోవడం ఇంకొకరిపైన ఆధారపడిన అక్కర్లేదు, స్టాక్ మార్కెట్ బ్రోకర్ పైన అక్కర్లేదు.
నీకు నువ్వే అమ్ముకోవచ్చు. ప్లాట్ అయితే బ్రోకర్ పైన ఆధారపడాలి, ఏజెంట్ పైన ఆధారపడాలి. వాళ్ళు మోసం చేస్తారని తెలియదు. నువ్వు అమ్ముకోవాలంటే అమ్ముకోలేవు. అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నువ్వు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది గ్యారంటీ కూడా లేదు. 1 ఇయర్లో అమ్మాలంటే కొన్ని కంపెనీలు కొన్ని ప్లాట్ 5 ఇయర్స్ అయినా సరే సేమ్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా రావట్లేదు. మనకి అలాగా నీ చేతుల్లో పని కొంత వందల్లో షేర్లు కొనుక్కోవచ్చు. నువ్వు భూమి ₹100 పెట్టుకోవాలి, బంగారు ₹100 పెట్టుకోవాలి. ₹100 మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మంత్లీ షేర్లు వస్తాయి. నీకు భూమి ₹100 భూమి రాదు, ₹100 బంగారు రాదు, ₹100 బంగారు రాదు. కాబట్టి వందలు పెట్టుకొని రేపు అవి వేలు లక్షలు అవుతాయి స్టాక్ మార్కెట్లో. నువ్వు భూమి కొనడానికి ఎలిజిబుల్ కావు, బంగారు కొనడానికి ఎలిజిబుల్ కావు. 1 గ్రాము కొనాలన్నా 5,000 కావాలి నీకు. స్టాక్ మార్కెట్లో ₹100 ఇన్వెస్ట్ చేసుకో, 100 కూడా చేసుకోవచ్చు. అన్ని సౌలభ్యాలు స్టాక్ మార్కెట్లో ఉన్నాయి. ద పవర్ ఆఫ్ స్టాక్ మార్కెట్, ద బ్యూటీ ఆఫ్ స్టాక్ మార్కెట్. ఎక్సలెంట్. అంత సులభం, అంత జెన్యూన్. సెంట్రల్ గవర్నమెంట్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, మొబైల్ యాప్, మొబైల్లో కాలు కదపకుండా ఇంట్లో కూర్చొని ఎవరైనా చిన్నపిల్లలతో సహా, రిటైర్ అయిన పిల్లలతో సహా, సీనియర్ సిటిజన్ సహా, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, మిడిల్ ఏజ్ వాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు, యంగ్స్టర్స్, ఎవరైనా సరే కూర్చొని మొబైల్లో ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ గూగుల్లో ఉంటుంది, టీవీ ఛానల్స్లో ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. మనం ఇంకొకరిపైన ఆధారపడిన అక్కర్లేదు. అది రియల్ ఎస్టేట్లో ప్లాట్ కొనాలన్నా ఏ కంపెనీలో కొనాలో తెలియదు, ఏ వెంచర్ కొనాలో తెలియదు, ఎంత రేటు కొంటారో తెలియదు, అది ఎక్కువ తెలియదు, కొన్నాక తెలుస్తుంది, మోసపోతాం. బంగారం కాడికి చెప్పరు, ఎవరు అది మంచిదా కాదో తెలియదు, ఏదో క్వాలిటీ అంటారు, మళ్ళీ పడిపోతూ ఉంటుంది మార్కెట్ అంటారు. నెక్స్ట్ డే తరుగంట మళ్ళీ మేకింగ్, మళ్ళీ నువ్వు పెట్టిన అమౌంట్ కూడా ఇవ్వరు. అంత మైనస్ ప్రాబ్లం స్టాక్ మార్కెట్లో అలా కానీ. కాబట్టి అంత ఎక్సలెంట్గా స్టాక్ మార్కెట్ అంటే 60,000 సెన్సెక్స్ కాదు, 30,000 అవ్వడానికి అన్ని సంవత్సరాలు పడితే జస్ట్ 6 ఇయర్లో మళ్ళీ 30,000 60,000 సెన్సెక్స్ అయిపోయింది. ఊరికే అవ్వదు కదా. 1000 పాయింట్స్ ఉన్న సెన్సెక్స్ 90లో ఈరోజు 60,000 అయింది, 60 టైమ్స్ అయింది మామూలుగా. అలాగే ఆ 90లో ఇన్వెస్ట్ చేసి క్యుములేటివ్ లెక్కన వేసుకుంటే నీకు కోట్లు వచ్చేస్తాయి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు హండ్రెడ్స్, థౌజండ్స్, క్రోర్స్ ఎంత తీసుకుంటున్నారు. క్యుములేటివ్ డివిడెండ్స్, షేర్లు, రేషియోలు ఇచ్చేవి కోట్లు తీసుకుంటున్నారు, ల్యాక్స్ కాదు. ఎప్పుడు ఎక్కువ టైం పెట్టిన వాళ్ళు మాత్రమే. అప్పులు తీసుకొని చెప్పండి, ఆన్లైన్లో అప్పులు తీసుకొని ట్రేడర్లు చేసి ఫ్యూచర్స్ ఆప్షన్స్ చేసి అవి కాదు. ఇక్కడ కావాల్సింది డిసిప్లిన్. స్టాక్ మార్కెట్ కావాల్సింది డిసిప్లిన్. ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్లోనే తీసుకోవాలి, సంవత్సరాలు వెయిట్ చేయాలి. నష్టపోయే వాళ్ళంతా ఎవరు అంటే ఇంట్రాడే చేసేవాళ్ళు. ఆ రోజు ఇంట్రాడే అంటే సేమ్ డే, అంత ఎక్స్పర్ట్స్ కాదు, తెలియదు. హవర్సే, మార్కెట్ 9:30 స్టార్ట్ అవుతుంది, 9:15కి 3:30 క్లోజ్ అయిపోవాలి. 4-5 అవర్స్లో నువ్వు అప్పులు తీసుకొని సంపాదించేసి వాళ్ళకి ఇవ్వాలంటే అంత ఎక్స్పర్ట్ను. ఏ వ్యాపారం వస్తుందో అదే, నాకు గంటల్లో చేసే వ్యాపారం ఏం లేదు. ఇది స్టాక్ మార్కెట్ అనేది బిజినెస్. వ్యాపారం చేసేవాళ్ళు నష్టపోరు, ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు నష్టపోరు. రియల్ ఎస్టేట్లో కూడా సరే, ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే నష్టం లేదు. నష్టం అయితే లాంగ్ టర్మ్ 15 ఇయర్స్ ఉన్నామంటే మంచి ప్రాఫిట్స్. కానీ స్టాక్ మార్కెట్ అంత ప్రాఫిట్స్ అయితే రావు. నాకెక్కడ నాగలోకం, రియల్ ఎస్టేట్ నాకైతే స్టాక్ మార్కెట్ నాగలోకం. అంత డిఫరెన్స్, కోట్లు వస్తాయి ఇక్కడ. వందలు ఇన్వెస్ట్ చేయొచ్చు అక్కడ. రియల్ ఎస్టేట్లో 100 ఇన్వెస్ట్ చేయగలరు. సేమ్ డే ఇప్పుడు యాక్ట్ వచ్చి సేమ్ డే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇన్స్టాల్మెంట్స్ లేదు, క్రైమ్, అమ్మకూడదు. ఎల్పీ లేకుండా అమ్మకూడదు, క్రైమ్. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ వచ్చింది. ఎల్పీతో కంపెనీ లాంచ్ చేయాలి. అన్ని అగ్రిమెంట్ చేసుకున్నాను 5 ఇయర్స్ అయినా డెవలప్మెంట్ అన్ని స్టోరీలు చెప్పడానికి లేదు. కాక్ అండ్ బుల్ స్టోరీస్ అనేది క్లోజ్ అయిపోయాయి. ల్యాండ్ కొనుక్కోవాలి, కన్వర్షన్ చేయాలి, ఎల్పీ నెంబర్ తీసుకొని వచ్చి మార్కెట్లోకి కస్టమర్కి అంతవరకు డబ్బులు కలెక్ట్ చేయడానికి లేదు. క్రైమ్, ఏజెంట్ని అరెస్ట్ చేస్తారు, కంపెనీ ఎండీని అరెస్ట్ చేస్తారు. అది రేర్ యాక్ట్, విజయవాడలో పెట్టారు ఆఫీస్. చేయడానికి లేదు రూల్, బికాజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. కాబట్టి నువ్వు అగ్రిమెంట్లో ఉండి అమ్మడానికి లేదు. ల్యాండ్ రిజిస్టర్ అయిపోవాలి, దాన్ని కన్వర్షన్ నాలా కట్టాలి, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ కట్టాలి, అప్పుడు కూడా సబ్మిట్ చేయాలి, వాళ్ళకి బెటర్మెంట్ ఛార్జెస్ కట్టాలి.
వాళ్ళు పెగ్ మార్కింగ్ ఇస్తారు. తర్వాత మార్టిగేజ్ చేయాలి ల్యాండ్, 10% ఆఫ్ ద ల్యాండ్, అప్పుడు ఎల్పి నెంబర్ ఇస్తారు. తర్వాతే నువ్వు మార్కెట్లోకి వెళ్ళి కస్టమర్కి అమ్మాలి. అది రూల్. ఒకప్పుడు అలా కాదు. రోజులు ఇచ్చి డబ్బులు కలెక్ట్ చేసి గిమ్మిక్కులు చేసేవారు. ఈరోజు కంపెనీస్ కూడా ఎక్కువ లేవు అలా అయిపోయింది. కాబట్టి రియల్ ఎస్టేట్లో మోసాలన్నీ ఎగిరిపోయినాయి. ఆధార్ కార్డు వచ్చేసింది, భూధార వస్తూ ఉంది. కాబట్టి స్టాక్ మార్కెట్ దూసుకెళ్ళడానికి కారణం ఈ మైనస్ ఆఫ్ పాయింట్లో ఇన్ రియల్ ఎస్టేట్, మైనస్ పాయింట్లు ఇన్ బ్యాంకింగ్. బ్యాంకులో వచ్చి సైబర్ మోసాలు ఉంటాయి. నీ డబ్బు వాడు తస్కరించేస్తుంటాడు. స్టాక్ మార్కెట్లో నీ షేర్లు ఎవరు తస్కరించలేరు. సైబర్ మోసాలు జరగవు స్టాక్ మార్కెట్లో. బ్యాంకింగ్ అంతా డిజిటల్ వల్ల ఎవరెత్తుకో ఆన్లైన్ అకౌంట్లో డబ్బులు మాయమైపోతూ ఉంటాయి. కేసులు, సైబర్ కేసులు, ఏటీఎంలో డబ్బులు మాయమైపోతూ ఉంటాయి. నీ అకౌంట్లో డబ్బులు మాయమైపోతూ ఉంటాయి, నీకు తెలియకనే. అంత మోసాలు బ్యాంకింగ్ అకౌంట్ పెట్టుకొని మోసపోతూ ఉంటాయి. అలా స్టాక్ మార్కెట్లో మోసపోయేదే లేదు. నీ షేర్లు ఎక్కడ మాయం కావు. నీ షేర్లు ఆన్లైన్లో ఇంకోటి తీసుకెళ్ళిపోలేదు. నీ పేరు అది క్యాష్ అలా షేర్స్. కాబట్టి ఎంత పవర్ఫుల్. బ్యాంకులో 10 కోట్లు దాచుకున్నామంటే అది మన అకౌంట్ ఉంటుంది తెలియదు, భయం మాయమైపోతూ ఉంటుంది. ఆన్లైన్ అకౌంట్ అంటే ఏదో పాస్వర్డ్ నెంబర్ ఉంది, బ్యాంకులో అడుగుతూ అవసరం అది తెలియదు అంటాడు. నీ పాస్వర్డ్ ఏమైనా చూస్తుంటాడు, నువ్వు ఎక్కడ రాసి పెట్టుకున్నావు, నువ్వేమో మొబైల్ ఎక్కడ పోయి ఓటీపీ ఇచ్చావు అంటాడు. ఆన్సర్ లేదు. స్టాక్ మార్కెట్లో ఆ ప్రాబ్లం లేదు. ఏ ఓటీపీలు ఏం చేయవు, ఏ సైబర్ క్రైమ్ దీని ముందు పనిచేయవు. గుడ్ సిస్టమ్. నీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. నువ్వు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి నీ పేరు మీద డీమ్యాట్ అకౌంట్కి వెళ్తుంది. ఇది డిజిటల్. ఇది అక్కడ షేర్లు కొనుక్కోవాలి. షేర్లు ఎంత మళ్ళీ బ్యాంకే వస్తే డబ్బులు. అది షేర్లో ఉన్న డబ్బులు 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు నీ షేర్లు ఎక్కడికి వెళ్ళవు. ఎవరు నీ షేర్లు పట్టుకెళ్ళిపోలేరు. ద పవర్ ఆఫ్ బ్యూటీ ఇన్ స్టాక్ మార్కెట్. అంత ప్లస్ పాయింట్స్ ఉన్నాయి స్టాక్ మార్కెట్. ప్రతిదీ ప్లస్. మైనస్ ఎవరికంటే దానికి తెలియని వాడికి, దానిపైన ఇష్టం లేని వాడికి, దానిపైన నాలెడ్జ్ లేని వాడికి, ఆడికి మైనస్. అంటే ఎన్ని కోట్ల మంది అకౌంట్లు ఓపెన్ చేసుకోరు కదా. స్టూడెంట్స్ స్టాక్ మార్కెట్ చేయరు కదా. రిటైర్డ్ అయిన అమౌంట్ రిటైర్ పర్సన్ వచ్చే స్టాక్ మార్కెట్ కొనుక్కోరు కదా. అందుకే ఎందుకు జరుగుతాం కొన్ని లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఎవ్రీ డే అట్లా జరుగుతున్నాను. కారణం ఏంటి? కస్టమర్ ఆదరణ పెరుగుతూ ఉంది, కస్టమర్ నాలెడ్జ్ పెరుగుతూ ఉంది, కస్టమర్ టీవీలు చూస్తున్నారు, గూగుల్ చూస్తున్నారు, చెప్పాను యూట్యూబ్లో చూస్తున్నారు, లైవ్ చూస్తున్నారు. ఎర్న్ చేసుకున్న వాళ్ళు వర్డ్ ఆఫ్ మౌత్ తెలుస్తూ ఉంది. ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. సేఫ్టీ ఉంది, లిక్విడిటీ ఉంది. ఈ రెండు ఉన్నది ఒక్కటే స్టాక్ మార్కెట్లో. ఎక్కడ సేఫ్టీ లిక్విడిటీ ఉన్నది అంత ఈజీ. సెకండ్స్లో లిక్విడిటీ. ఏదో బిల్డింగ్ ఉంటుంది, 2 రోజులు నీకు డబ్బు కావాలి, ఐసీలో ఉంటుంది, అమ్మలేదు. స్టాక్ మార్కెట్లో షేర్ అమ్మితే 2 రోజులు వస్తుంది. సేమ్ డే కావాలి సెటిల్ చేసేయగలరు. కొంచెం ఛార్జెస్ చేసుకుంటారు, అకౌంట్లో పడిపోతుంది. లేదు షేర్లు ట్రాన్స్ఫర్ చేసి ఎవరైనా ఈజీగా తీసుకుంటారు. బిల్డింగ్ అని కదా మందకు కాదు, పక్కన ఏం చేసి వెనకాల కూడా ఎవరు చేసుకున్నా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి నువ్వు ఐసీలో ఉన్న రిజిస్టర్ ఆఫీస్ సంతకం పెడితే కానీ అమ్ముడిపోతుంది. నీ పేరు ల్యాండ్ నువ్వు ఐసీలో ఉన్నా నువ్వు రిజిస్టర్ ఆఫీస్ సంతకం సబ్ రిజిస్టర్ ఎదురుకు వచ్చి స్పెషల్ కేసులు నీ తంబన్ని వేసుకుని పోతే కానీ రాదు. స్టాక్ మార్కెట్లో అలా కాదు. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసి షేర్ డాక్టర్ కూడా షేర్ ట్రాన్స్ఫర్, హాస్పిటల్ షేర్ ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. సెకండ్స్లో వెళ్ళిపోతుంది. అంత ఈజీ. కాబట్టి అందుకే స్టాక్ మార్కెట్ ఇట్లా దూసుకెళ్ళిపోతాం. రికార్డుల మీద రికార్డులు సృష్టించి 60,000కి వెళ్ళిపోవడం. 60,048 శుక్రవారం ఫ్రైడే క్లోజింగ్ స్టాక్ మార్కెట్. సెన్సెక్స్ 60,048 పాయింట్స్. 60,048 వరల్డ్ రికార్డ్ సృష్టించింది భారత్ మార్కెట్. కరోనా తర్వాత ప్రపంచంలో ఏ మార్కెట్ కోలుకోకున్నా భారత్ మార్కెట్ వండర్స్ సృష్టించి, రికార్డులు సృష్టించి, నమోదు చేసి చరిత్రకు ఎక్కింది. సెన్సెక్స్ 60,000 ప్లస్ దాటి అంత విధంగా మార్కెట్ అంత అజరామజంగా. అసలు కరోనాలో స్టాక్ మార్కెట్ ఏమైపోతుంది అనుకుంటే, కరోనాలో అన్ని బిజినెస్లు ఫ్లాప్ అయిపోయాయి. కరోనాలో రియల్ ఎస్టేట్ అన్ని బిజినెస్లు ఫ్లాప్. ఎడ్యుకేషన్ మొత్తం వ్యవస్థ నాశనం అయిపోయి, ఎడ్యుకేషన్ ప్రైవేట్ స్కూల్స్ అన్ని మూసేశారు. స్కూల్స్కి ఎవరు వెళ్ళట్లేదు. చిల్డ్రన్స్ భయపడిపోతాను, ప్రాణాలు పోతాను చిన్నపిల్లలని. ఎవరు పంపట్ల, ఓన్లీ ఆన్లైన్, మొబైల్, ఆన్లైన్ క్లాసెస్. ఒక్క స్టాక్ మార్కెట్ ఇట్లా దూసుకెళ్ళిపోతాం. సువర్ణాధ్యాయాలు లిఖించే విధంగా దూసుకెళ్ళిపోతాం స్టాక్ మార్కెట్. నాలెడ్జ్కి ఏం చేయండి, చెప్పింది వినండి, తెలుసుకోండి,
తర్వాతే మాట్లాడండి. కాబట్టి మాట్లాడేదానికి ఉండదు ఇంకా తర్వాత. నాలెడ్జ్, సబ్జెక్ట్, ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మాట్లాడాలి. కాబట్టి స్టాక్ మార్కెట్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేయాలి. సేవింగ్స్, మిగిలిన డబ్బులు చేయాలి. ఫ్యూచర్ కోసం దాచుకోవాలి. టాప్ కంపెనీస్ వాళ్ళు చేస్తున్న పని ఏంటి, వాళ్ళ అప్పులో ఉన్నారా, ఏదైనా ఉన్నారా, అవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం తీసుకోవాలి. టీవీలో చెప్తూ ఉంటారు, న్యూస్లో చెప్తూ ఉంటారు, పేపర్లో న్యూస్ వస్తూ ఉంటుంది. అంతా ప్రతి ఒక్కటి పేపర్లో ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. దాన్ని బట్టే చూడండి, పేపర్లో ఇన్ఫర్మేషన్ చూడండి. సెన్సెక్స్ 60,000, సెన్సెక్స్ వచ్చింది లేదు చూడండి, దూసుకెళ్ళిపోతున్న సెన్స్. దాన్ని బట్టే మనం చేసుకోవచ్చు. కన్ఫర్మేషన్ బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డేస్లో కాదు, ప్యానిక్ అవ్వకూడదు. ఈ అత్యవసరానికి అమ్ముకోగలిగేది షేర్లే. త్వరగా లిక్విడేట్ చేసుకోగలిగే ప్రాపర్టీ ఏంటి, ఓన్లీ స్టాక్ మార్కెట్. గోల్డ్ చేసుకోవచ్చు, కానీ సెక్యూరిటీ దాచుకోవాలంటే ప్రాబ్లం. వాళ్ళు మళ్ళీ గిరుగులన్నీ ఎంతో ఖర్చు చేసుకుంటూ ఉంటారు. క్వాలిటీ గ్యారెంటీ ఉండదు. నువ్వు ఎక్కడ కొనుక్కుంటే అక్కడికి వెళ్ళి అమ్మాలి. ఎక్కడంటే అమ్ముతా అంటే చాలా నష్టపోతారు. అలా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి అది భూమి అయితే నువ్వు ఎక్కడికో వెళ్ళాలి, అమ్ముకోలేవు. ఎవడు ఏజెంట్ చెప్తే వాడు ఎంత లేదంటాడు. కొనేటప్పుడేమో ఆకాశం చూపిస్తారు, కొరివి. అమ్మేటప్పుడేమో అడవి, జంగిల్ అంటారు. కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి అనేది అందుకే అనమాట. నువ్వు అమ్ముకోలేవు. నువ్వు ఇండివిజువల్గా అమ్ముకోవాలంటే జరిగే పని కాదు. చెప్పండి, వెంచరేసి అమ్మేస్తారు. ఆ డెవలప్మెంట్స్ అన్నీ చేయమన్న తర్వాత మెయింటెనెన్స్ ఉండదు, హౌస్ కన్స్ట్రక్షన్స్ ఉండదు, ల్యాండ్ వాల్యూ వెంటనే రాదు. ఎవడు ఎక్కడెక్కడో కొనేసి ఉంటాడు, ఎవడు వచ్చి ఇల్లు కట్టరు. అవుట్స్కట్స్ కాబట్టి వెంచర్స్ అంటే అవుట్స్కట్స్. 10 acres, 50 acres, 100 acres అంటే సిటీలో వేరు కదా, అవుట్స్కట్స్ ఎక్కడో వేస్తారు. ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, టైం పడుతుంది. అంతవరకు నువ్వు ఉండలేదు. నీ అవసరానికైతే పనికిరాదు. అత్యవసరానికి, ఎమర్జెన్సీ, ఐసీయూలో ఉన్నప్పుడు నీకు ల్యాండ్ అమ్ముకోవాలంటే బిల్డింగ్లు కూడా అమ్మలేదు. నీ వల్ల కాదు, వెంటనే కస్టమర్ రాదు. చెప్పండి, అదే షేర్స్ అలాగా. ఎన్ని కోట్ల వాల్యూ షేర్లు ఉన్నా సెకండ్లో అమ్ముకోవచ్చు. లిక్విడిటీ, ద పవర్ ఆఫ్ సెల్లింగ్ ఇన్ స్టాక్ మార్కెట్ ఈజ్ వెరీ 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 ఈజీ. ఎంటైర్ వరల్డ్, ఎనీ ప్రోడక్ట్ టఫ్ టు సెల్. ఓన్లీ వన్ ప్రోడక్ట్ ఇన్ ద స్టాక్ మార్కెట్ మాత్రమే వెరీ ఈజీ సెల్లింగ్, డెడ్ ఈజీ సెల్లింగ్ అనేది. కాబట్టి సెక్యూరిటీ 100-200% సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అదొక ప్లస్. రెండోది అమ్ముకోవడం. చాలా ఉన్న ప్రాబ్లం సిస్టమేటిక్ ఇన్వెస్ట్ ప్లాన్. లేదు ఎక్కువ కాలం కొనేసి ఎంత రేట్లో కొనుక్కొని పడేసి నీకు ఎప్పుడు నష్టం అనేది రాదు. ఓన్లీ ప్రాఫిట్స్ ఇన్ స్టాక్ మార్కెట్, నో లాస్ ఇన్ స్టాక్ మార్కెట్. ఓన్లీ ఈక్విటీ, ఓన్లీ క్యాష్. డెలివరీ ప్రాసెస్ అప్పు చేసి కాదు, డెలివరీ ప్రాసెస్లో కొనుక్కోవాలి. ఓన్లీ క్యాష్ మార్కెట్ కొనుక్కోవాలి. టాప్ కంపెనీస్ నిఫ్టీ 50లో కావచ్చు, లేదా ఇంకా మంచి కంపెనీస్ కొనుక్కోవాలి. ఒక్క ఇన్స్టిట్యూట్ అంటే చమ్డీ జాన్, దమ్డీ నైజాన్ అంటే గుజరాత్ వాళ్ళు అయితే బెస్ట్ అనమాట. రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, అదాని పోర్ట్స్ కావచ్చు, సన్ఫార్మా దిలీప్ సంఘీ కావచ్చు, లేదా టాటా కంపెనీస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఇప్పుడు ప్రేమ్జీ కావచ్చు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కావచ్చు. అలాంటి మంచి మంచి ప్రొఫైల్ ఉన్న పర్సన్స్ కాబట్టి వాళ్ళు అలాంటి కంపెనీస్ అలా కొనుక్కొని దాన్ని కూడా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ అని కొంత సేవింగ్స్ చేసుకుంటూ అలా డెవలప్ చేసుకొని స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ గెయిన్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎవరెవరు కొంటున్నారు. పల్లెటూరులో కూడా, మారుమూల కుగ్రామంలో కూడా డిమాట్ అకౌంట్ స్టాక్ మార్కెట్ మొబైల్ ద్వారా చేసుకుంటున్నారు. గుజరాత్లో కూరగాయలు అమ్మేవాళ్ళు రోడ్డు మీద ఫుట్పాత్ మీద అమ్మేవాళ్ళు కూడా షేర్ కొనుక్కుంటారు. వందలు కొంటారు. రిచెస్ట్ పర్సన్ గుజరాత్లో ఒక గుమస్తా, ప్రైవేట్ గుమస్తాకు కూడా మన ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో చీఫ్ మినిస్టర్కు ఉన్న ఇల్లు ఉంటాయని చెప్తారు. ఆ టైప్ ఆఫ్ కాస్ట్లీ ఇల్లు ఉంటాయంట. రిచ్, గుజరాత్ రిచ్. వాళ్ళు గుజరాత్లో బిజినెసే చేస్తారు. పానీపూరి నమ్మి సేట్ అనిపించుకుంటారు. ఉద్యోగాలు చేయడం ఇష్టం ఉండదు, వ్యాపారం చేస్తారు. వ్యాపారంలో అంత వృద్ధి ఉంది. వ్యాపారంలో